బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అద్దంకి శాఖ, అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ, అద్దంకి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ శాంతి సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు చెన్నుపాటి రవి మాట్లాడుతూ విహారయాత్రకు వచ్చిన కుటుంబంపై ఉగ్రవాదులు దాడి చేయడం, మతం పేరును వాడికి దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు మాట్లాడుతూ పాకిస్తాన్ నుండి కాశ్మీర్ లోకి ప్రవేశించి టూరిస్టులపై ఉగ్రదాడులు చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఇలాంటి ఉగ్రవాదులను భారతదేశంలో లేకుండా ఏరివేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబాలకు సంఘీభావంగా అద్దంకి పట్టణంలో శాంతి ర్యాలీని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు, మండల అభివృద్ధి కమిటీ సభ్యులు, రోటరీ క్లబ్ సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ ఖండించాలి ఉగ్రవాద దాడులను. 2వ తారీఖున జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో టూరిజం కోసం వెళ్ళిన భారతీయులను, ఇదే దేశంలో భారతీయులను ఒక ఉగ్రవాదులు పాకిస్తాను బాసటతో ఉగ్రవాదులు రెచ్చిపోయిన మూక భార్య ముందే భర్తను కాల్చి చంపారు. ఒక మతం అడిగి, మీరు ఏ మతం అని అడిగి, ముస్లిమా హిందూ అని అడిగి, హిందూ మతం అంటే కాల్చి చంపారు. 2 సంవత్సరాలు పిల్లలు ఉన్నాయని కాళ్ళు గడ్డం పట్టుకున్నా కూడా పిల్లలను చూపించడం కూడా తలకు గురిపెట్టి అంటే కాల్చి చంపారు నిమిషంలో. అలాగే 10 రోజుల కింద వివాహమైన భార్య కూడా కాళ్ళు పట్టుకుంది, అయ్యా చంపద్దు, మాకు 10 రోజుల కింద వివాహమైందని. అయినా కూడా కనికరం లేకుండా ఆ ఉగ్రవాద మొక్క కాల్చి చంపింది. ఇలాంటి ఉగ్రవాదులకు భారతదేశంలో స్థానమే లేదు. ఇలాంటి వాళ్ళని ఏరి కోరి భూస్థాపితం చేయాల్సింది. ఇలాంటి ఉగ్రవాద ముఠాను స్థానం కల్పిస్తున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్తాం త్వరలో. వాళ్ళు ఏ శిఖరంలో ఉన్న అతం పాతాలలో ఉన్న వాళ్ళని గుర్తులు వెంటాడుతాం. ఇది భారతదేశం సహనంతో మీరు రెచ్చగొడుతున్న అంశం ఉగ్రవాదుల ముఠ. ఈ మొక్కకి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. కాబట్టి ఉగ్ర మొక్కలారా కాసుకోండి, తేల్చుకుందాం. ఈ భారతదేశం ప్రతి ఒక్కళ్ళు కూడా 140 కోట్ల మంది ఉమ్మి వేసినా కూడా మీరు కొట్టుకుపోతారు. ఆ అగ్రజాలంలో మీరు నిమిషం కూడా ఉండలేరు, మాసి మడైపోతారు. సమన్వయంతో మీరు ఉగ్రముఖులు మీరు రెచ్చగొడుతున్నారంటే మీకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది కాచుకోండి. భారతదేశంలో ఇలాంటి ఉగ్రముఖులకు చోటే లేదు. వాటికి చోటు కల్పిస్తున్న పాకిస్తాన్ కూడా తగిన బుద్ధి చెప్తాం. ఇది భారతీయుల హెచ్చరిక. ఈ భారతదేశంలో ఈ భిన్నత్వంలో ఏకత్వం గల భారతదేశంలో ఇలాంటి మద్దతత్వాన్ని రెచ్చగొట్టడానికి వీలే లేదు. మీరు రెచ్చగొట్టాలనుకుంటే భూస్థాపితం అవుతారు. ఈ భారతదేశంతో ఇది తుది హెచ్చరిక మేము జారీ చేస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో విహారయాత్రకు వెళ్లిన యాత్రికులపై ఉగ్రవాదులు వాస్తవికంగా దాడి చేసి చంపివేశారు. యాత్రికుల మీద దాడి చేయడం పిరికిపంద చర్య. భార్యాభర్తలు పిల్లలతో విహారయాత్రలకు వెళ్ళిన వారిపై వారిని అవమానకరంగా మతం అడిగి, మతం పేరుతోటి వేరు చేసి వారిని తలపై కాల్చి చంపడం దారుణం. ఇలాంటి ఉగ్రవాద చర్యలను దేశ ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాలి. ఇటువంటి ఉగ్ర చర్యలకు భారతదేశంలో స్థానం లేదు. 140 కోట్ల మంది భారతీయులు ఈ విషయాన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇటువంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా 140 కోట్ల మంది ప్రజలు అప్రమత్తమై ఇటువంటి దాడులకు వ్యతిరేకంగా ఏదైనా సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా మనందరం కూడా మనకు తెలిసిన సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలి. భవిష్యత్తులో పాకిస్తాన్ లాంటి ఇటువంటి దేశాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలో ఈ విహారయాత్రలకు వెళ్ళిన యాత్రికులపై దాడి చేయడం అనేది ప్రపంచ దేశాలని ఖండిస్తున్నాయి. ఇటువంటి దాడులను బాపట్ల జిల్లా